అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోంతా తుఫాన్ ప్రభావం చేతికొచ్చిన పంటలపై తీవ్రంగా పడింది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై ఈ ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచే తీరంలో అల్ల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరగడంతో కోత, కంకి దశలో ఉన్నటువంటి వరి నేలవాలింది. రైతులకు తీరని నష్టం జరిగింది. అంబేద్కర్ కోనసీమ అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో 35,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో సుమారు 7,000 ఎకరాల వరి నేలవాలింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆఖరి దశలో ఉన్నటువంటి పత్తి వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. వరి ఈన దశ నుంచి గింజ పాలు పోసుకునేటువంటి దశలో ఉన్నందున భారీ గాలులకు నేలవాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగుల వెంబడి ఉన్నటువంటి మిరప నీట మునుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న, పూత దశలో ఉన్నటువంటి కంది, కోత దశలో ఉన్నటువంటి వేరుశనగ అపరాలు వర్షాలకు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో చెల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లలో వరి, 107 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక అత్యధికంగా మొవ్వ మండలం పెదముత్తేవిలో 23 హెక్టార్లు, కోసూరులో 21, మచిలీపట్నంలో 17 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీర ప్రాంత మండలాల్లో ఈదురుగాల తీవ్రత పెరిగింది. వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. కంబం, కనిగిరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర శివారు కాలనీలు, లోతట్టు గ్రామాలు జలమయం కావడంతో 2,000కు పైగా మందిని 54 పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల స్తంభాలపై చెట్ల కొమ్మలు పడ్డంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరాయకొండ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ప్రత్యేక అధికారి కోనా శశిధర్ పర్యటించి ప్రజలను అలర్ట్ చేశారు. మోంతా తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంట నష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాల్లో 1,000 ఎకరాల్లో వరి నేలవాలిపోయింది. కంకులు దశకొచ్చినటువంటి వరి నేల కొరిగింది. కంటిన్యూగా వర్షం కురుస్తూ ఉండడంతోనే పంటపై ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో వరి పంట దెబ్బతింది. ఏదైతే ఈదురుగాలులతో పాటు భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో పూర్తిగా వరి పంట అయితే దెబ్బతింది. ఎందుకంటే ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈదురుగాలు కూడా వస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా వరి ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పుడు వరి అయితే మాత్రం కంకుల దశలో ఉంది. సో మరి కొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే వర్షాలకు తోడు ఈదురుగాలులు రావడంతో వరి పంట మొత్తం కూడా నేలవాలిపోయినటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. వరి కంకులు కూడా అంటే ఇంకా పాలు పోసుకునే వరి కంకులు మరొక 10 నుంచి 15 రోజుల్లోపు పంట కోతకి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటిదాకా ₹1,000 పెట్టుబడులు పెట్టి నెలల తరబడి సాగు చేసి మరి కొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులు ఆశించినప్పటికీ కూడా మోంతా తుఫాన్ అయితే మాత్రం రైతుల ఆశలపై అయితే మాత్రం నీళ్లు చల్లిందని చెప్పుకోవచ్చు.
డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. వరి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం భారీ స్థాయిలో దెబ్బతిన్నారు. సుమారు దాదాపుగా 1000 హెక్టార్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు సంబంధించి ఈ పంట నష్టం అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే వర్షాలు తగ్గితే కొంత పంటని కాపాడుకోవచ్చని రైతులు ఆశించారు. అయినప్పటికీ కూడా ఈదురుగాలులకు తోడు వర్షాలు ఇప్పటికీ కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యంలో ఇక పంటపై ఆశ వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆ పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరటం కావచ్చు, అలాగనే ఈదురుగాలు రెండు వైపులా రైతులు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు వచ్చినప్పటికీ పంట చేలల నుంచి వర్షపు నీరును బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈదురుగాలు కూడా తోడయ్యాయి. సో దీంతో ఇక వర్షం నీరు కంటిన్యూగా పొలాల్లోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ ఏదైతే ఈదురుగాలు ఉన్నాయి, ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఉంది. సో ఇలాగే ఈ రెండిటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అయితే మాత్రం పంట అయితే మాత్రం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే 1000 ఎకరాల్లో పంట ఇదే పరిస్థితిలో వరి పంట అయితే మాత్రం దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, బాపట్ల నుంచి.